నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఏంటంటే రీసెంట్‌గా ఒక ఫ్రెండ్‌తో మాట్లాడా. మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ అనమాట. సో, ఆ అబ్బాయి అన్నాడు, "బ్రో నేను శివుడిని నా లోపల చూడడం మొదలుపెట్టాను. ఇంతకుముందు ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళినప్పుడు గానీ, లేదంటే నాకే లోపల ఒక అమ్మాయి బయటన అలా కనిపించినా, వెళ్తున్నా గూడా కామెంట్ చేసేవాడిని. అంటే ఒక రకమైన ఫీలింగ్ ఉంటది గదా! అంటే అట్రాక్షన్ ఉంటది గదా! అలా ఉండి కామెంట్ చేసేవాడిని. సో, అది వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. నాకు బానే ఉండేది ఫ్రెండ్స్‌తో అదంతా. బట్ ఇప్పుడు ఒక మాట నా నోటి నుంచి బయటికి రావాలంటే, అక్కడ అమ్మాయి లోపల ఉన్నది కూడా శివుడే కదా! అనే స్ఫురణ నాకు కలిగింది. అంటే ఎలా చెప్పాడంటే, ఇప్పుడు నా లోపల శివుడున్నది ఎంత నిజమో, అమ్మాయి లోపల ఉన్న ఆత్మ కూడా శివుడే గదా! నేను శివుడిని అంటున్నట్టే కదా బ్రో! నాకు అంటే ఆ విషయం అర్థమయ్యాక నాకు ఏడుపొచ్చేసింది. సో, నీకు తెలియకుండా చాలా సార్లు దీన్ని ఎంజాయ్ చేశానులే గానీ, ఈ విషయం అర్థమయ్యాక అలా మనం అనకూడదు తప్పు అని నాకు అర్థమైందని చెప్పాడు. అస్సలు నాకు నిజంగా అంటే ఇదే కదా నిజంగా ఇప్పుడు ధ్యానం చేసేవాళ్ళంటే పెద్ద పెద్ద సాధువులు చెప్పిన విషయం ఏంటి? ఆ పరమాత్మ స్వరూపమే మనం. నాలో ఉన్న శివుడే నీలో ఉన్నాడు గదా! సో, ఈ విషయం అర్థమైన రోజు నువ్వు బయట లోపల ఎవరిని తేడా చూడవు. ఒక మాట అన్నావు ఎవరిని ఎందుకంటే అక్కడ ఉన్నది శివుడే గదా! ఈ అబ్బాయి ఒక అమ్మాయిలో ఇలా కామెంట్ చేసేవాడు. ఇలాగ శివుని చూసా బ్రో నేను. అక్కడ ఉన్నది శివుడే గదా! నేను శివుడిని అన్నానా ఇన్ని రోజులని రియలైజ్ అయ్యాడు. బాధపడ్డాడనమాట. ఇప్పుడు ఆ రియలైజేషన్ ఏదైతే ఉందో అది ఇంకోసారి అబ్బాయి చేయడు. అలాంటి తప్పు ఇంకోసారి చేయడు. అలాగే ప్రతి ఒక్కరిలో మనం ఎప్పుడైతే శివుని చూడడం మొదలు పెడతామో ప్రతి జీవిలో వాళ్ళు అక్కడ ఆకలితోంటే అమ్మో శివుడు ఆకలితోడు అని చెప్పి నువ్వే వెళ్ళి కుక్కకి బిస్కెట్లు వేసేస్తావు. నువ్వే ఒక ఆవు ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉంటే నువ్వు ప్లేట్లో తింటూ ఉన్నా నీ అన్నం ఆవుకు పెట్టేస్తావు. అమ్మో శివుడు వచ్చాడు రా శివుడికి ఆకలి అవుతుంది అని. సో, ఈ అంత స్థితి మనకి ఎప్పుడు వస్తుందో తెలియదులే కానీ అందరికీ తప్పకుండా ఈ విషయం అర్థం అవ్వాలని, అలాంటి స్థితి అందరూ సహజంగా అనుభవించాలని మనస్ఫూర్తిగా ఆ శివుడిని కోరుకుంటున్నా. నీలో ఉన్న శివుడిని తప్పకుండా నువ్వు తెలుసుకుంటావు. ఓం నమః శివాయ. సర్వం శివం జగత్